ఎండాకాలం ప్రారంభంలోనే ఎండలు దంచుకొడుతూ ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు సమస్యలు తలెత్తుతున్నాయి. 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీటిని సేకరిస్తున్నామని గ్రామ ప్రజలు, భీముని మండలం మామిడిపల్లి గ్రామస్తులు కాలం ఏదైనా 20 ఏళ్లుగా వాగులో చెలిమిలేని నీటిని తాగునీరుగా వాడుతున్నామంటున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్ వేసినప్పటికీ మురికి నీరు వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు, నేతలు స్పందించి తమ గ్రామంలో ఆర్ఓఆర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తమకున్న నీటి సమస్యలను పరిష్కరించాలంటున్న గ్రామస్తుల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలను అయితే నీటి ఎద్దడి అయితే కొనసాగుతుంది. ఏదైతే గత నెల రోజులుగానైతే 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో భూగర్భ జలాలు అడుగంటడంతో కనీసం తాగడానికి నీరు దొరకపోవడంతో దాదాపుగా 10 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి నీటిని సేకరించే పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని మండలం మామిడిపల్లిలో ఉన్న దాదాపుగా మామిడిపల్లి గ్రామానికి సంబంధించి ఇక్కడ 120 కుటుంబాలు ఉండగా ఈ కుటుంబాలు ఖచ్చితంగా మంచినీటి కోసం అయితే తమ గ్రామ సమీపంలో ఉన్నటువంటి వాగు వద్దనైతే చెలిమల గుండా వాగును సేకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దశాబ్దాల కాలంగా కూడా పూర్తి స్థాయిలో ఈ వాగు నీళ్లను తాగడం తప్ప తమకు గ్రామాల్లో కనీసం మంచినీటి సౌకర్యం లేదనేసి గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు మీ గ్రామంలో ఇటు గ్రామ పంచాయతీ తరఫున గానీ ఇటు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీళ్లు అందుతున్నాయా, లేకపోతే ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితులు? అంతలేవు నీళ్లు, వాగు నీళ్లు రోజు తీసుకొస్తున్నా, నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. ఎట్లా మరి ఇక్కడికి రావడం రోజుకి ఎన్నిసార్లు వస్తున్నారు, ఎంత దూరం ఉంటుంది? రోజు పొద్దున సాయంత్రం వస్తున్నాం, రోజు 2 డబ్బాలు. మీరు ఇటు గ్రామాల్లోనైతే ఇటు పల్లెటూరులో పనులు చేసుకునే వాళ్ళు, పనులకు వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటున్నది, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? బాగా ఇబ్బంది ఉన్నది. సాయంత్రం పొద్దున వచ్చి నీళ్లు తీసుకెళ్తున్నాం. దాదాపు చూడొచ్చు ఏదైతే ఇటు గ్రామస్తులు కూడా పొలం పనులకు సంబంధించి కానీ ఇతరత్ర పనులకు వెళ్లే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ పనులను వదులుకొని ఆ వాగు వద్దకైతే చెనవ నీళ్లు సేకరించిన తర్వాతనే తమ పనులకు వెళ్తున్నాం అనేసి ఇటు గ్రామస్తులు అంటున్నారు. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు దాదాపుగా గత కొన్నేళ్లుగా ఒక ఏడాది కాదు ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరి స్థానికంగా మరి మీ సర్పంచ్ గానీ ఇతర నాయకులు గానీ అసలు ఎటువంటి హామీలు ఇవ్వట్లేదా, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ఏమో సార్ తెలియదు. ఇప్పటికైతే బాగా కష్టంగా ఉన్నది. మేము ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 డబ్బాలు తీసుకెళ్తే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ అవి ఎక్కడ పోయినాయో తెలియదు. అవి మురికి నీళ్ళ లెక్కలు వస్తున్నాయట, మట్టి అవి తాగలేకపోతున్నాం. అందుకే ప్రతిరోజు ఆగుకు వచ్చి తీసుకుపోతారు 2 డబ్బాలు, పొద్దున 2 డబ్బాలు, సాయంత్రం 2 డబ్బాలు. దాదాపు ఏదైతే ఈ వాగు నీళ్లు తాగడం తోటి కలుషిత నీరే తాగేటి కూడా పూర్తి స్థాయిలో రోగాల బారిన పడట్లేదా, ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో పరిస్థితి? రోగాల వల్ల అంటే మాకు దిక్కు లేకపోతున్నాం సార్. ఇది రోజు వచ్చి తీసుకుపోవాల్సింది. వర్షాకాలం అయితే బాగా కష్టమే. వాగు వస్తే ఆ వాగు వాటర్ కూడా మేము శల్మ చేసుకొని శల్మలకి వెళ్ళి పట్టుకపోతాం. కనీసం మీ ఊర్లో ఈ బోర్లు లేవా, ఎట్లా ఉన్నది? బోర్లు బావిలు ఉన్నాయి సార్. బావిలాగా ఇష్టం లేక ఇక ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. రోజు పొద్దున వచ్చి పట్టుకెళ్తాం. ఇప్పటికే మీకు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేశారు, ఎట్లా ఉన్నది? కొంతమందికి మిషన్ భగీరథ వస్తుంది, సగం వాడక వస్తుంది. మిగతాయి లైన్లకు ఎవరికి వస్తలేదు. మన సగం వాడక వస్తుంది, ఒక 10-20 వరకు వస్తుంది మిషన్ భగీరథ. తర్వాత ఎవరికి కూడా వస్తలేదు ఇటు మన సైడు. ఇప్పుడు ఈ సినిమా నీళ్ళు తీసుకుంటే ఉంటుంది కదా, చూసినా అంతే. మనకు ఏం లేదు, ఈ ఆధారం ఎవరు కూడా చూపెడతలేరు. ఈ మన సర్పంచ్ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ కాకపోతే మనకు ఈ మిషన్ భగీరథ అది కూడా మత్తలేదు. సగం ఊరికి కూడా మత్తలేదు. అది బోర్లు వేపిస్తున్నారు. ఒక బోర్ వేపించింది, ఒకటి వచ్చింది, అది సగంల మధ్యలోనే. దాదాపు ఇటు ఎండాకాలం ప్రారంభంలోనే ఇటు మీకు గ్రామాల్లో ఇటు నీరు లేదు, చెల్మల దగ్గర కూడా పూర్తి స్థాయిలో నీరు రాని సందర్భాలు వస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో పూర్తిగా ఎండలు తీవ్రమైతే పరిస్థితి ఎట్లా ఉంటుంది మీ గ్రామాల్లో? ఇక మేము ఏదో చేసుకుంటున్నాం, ఇక అటు ఇటు కట్టాల్సుకుంటున్నాం, అక్కడెక్కడ తెచ్చుకొని తాగుతున్నాం అంతే. మా బావికి ఒకటి ఏంటంటే మనకి బావి కాడ ఒకటి ఉన్నది కదా, స్నానానికి ఉన్నది, తాగేదానికి మాత్రం లేదు. అక్కడ మన భీమినికి పోయి తీసుకుంటాను బోరుగాడ 2-3 కిలోమీటర్లు. మా ఊరిలో దాదాపుగా 20 నుండి 30 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా బావి నీళ్లు గానే ఈ వాగు నీళ్ళ దిక్కు. గతంలో బాగా ఊర్లో చాలా మంది బావి నీళ్లు తాగేవాళ్ళు. కాకపోతే కొంతమంది అధికారులు వచ్చి ఫ్లోరైడ్ ఉంది, దానివల్ల ఇది తాగద్దు, దానివల్ల ఎముకలు బలహీనత అవుతుందని కొంతమంది చెప్పిళ్ళు. దాని తర్వాత మా ఊరి వాళ్ళు ఏంటంటే వాగుల నీళ్లు తీసుకుంటారు. ఈ వాగు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఏమవుతుందంటే వాగు పొంగి వాగుల నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి సమయంలో పక్కనే ఉన్న ఊర్ల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. భీమిని కానీ అటు వేరే ఊర్లకు వెళ్ళి బోరు నీళ్లు తీసుకొస్తున్నారు. 2-3 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది.
కానీ అలాంటి సమయంలో బైక్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఇప్పుడు మార్చి నుండి జూలై మూమెంట్ వరకు వర్షాలు పడే సమయం వరకు మా ఊళ్ళో ప్రతి సంవత్సరం ఏటా ఇదే కష్టమవుతుంది. ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రభుత్వం మీ మీడియా ద్వారా మా ఊరికి కొంచెం సహకారం ఉండాలని, బోర్లు కానీ ఏదైనా బావిలలో ఏమైనా కొత్త బావిలలో ఫ్లోరైడ్ కానీ ఇంకోసారి టెస్ట్ చేయించి కొత్త రకంగా ఏమైనా వాటర్ ఉన్నాయా, దాంట్లో ఏమైనా మైనస్ ఉందా అని మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసి మంచి శుద్ధమైన నీరుని మా గ్రామానికి అందించాలని మేము కోరుతున్నాం. గ్రామస్తులు చెప్తున్నది కూడా ఒకటే, తమ 20 నుంచి 30 ఏళ్ళుగా కూడా ఇదే వాగునీళ్ళనే తాగుతున్నాం. ఓవైపు అధికారులు మాత్రం వస్తున్నారు, తమకు హామీ ఇస్తున్నారు, లేదనుకుంటే ఇటు ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులు వస్తున్నారు, ఖచ్చితంగా గ్రామానికి సంబంధించి మంచినీటి సరఫరాను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్తున్నారు తప్ప ఆ దిశగా అడుగులు పడలేదనేసి గ్రామస్తులు అంటున్నారు. ఓవైపు మిషన్ భగీరథ పైపు లైన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా నీరు కూడా అశుద్ధంగా రావడంతో ఆ నీరు కూడా తాగలేని పరిస్థితులు ఉన్నాయనేసి గ్రామస్తులు ఉంటారు. ఇప్పటికైనా స్థానిక నేతలు స్పందించాలి, అధికారులు స్పందించాలి, తమకు స్వచ్ఛమైనటువంటి నీరును అందించాలనేసి మామిడిపల్లి గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, బెల్లంపల్లి నియోజకవర్గం నుండి.